హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి అందరికీ కూడా మరి వందనములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని స్తుతించుటకు, దేవుని ఆరాధించుటకు మరి ప్రభు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయానికై నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. మరి ఈరోజు ఇలా ఉదయకాల సమయంలో మనము దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నేను ఎంతగానో వేలాది వందనాలు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ఎంతమంది అయితే లైవ్ చూస్తుంటున్నారో మరి మీ అందరికీ కూడా నేను ప్రభు పేరిట వందనములు చెప్తుంటున్నాను. హల్లెలూయా. ఇది ఒక గొప్ప సమయం అండి, దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు, ఆయన ఘనమైన నామమును మనం కీర్తించుటకు. హల్లెలూయా. మరి మొదటిగా మనం ఒక చిన్న మాట ప్రార్థించుకొని ఈ యొక్క లైవ్ వర్షిప్ ని స్టార్ట్ చేద్దామా? హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. హల్లెలూయా. దేవానికి స్తోత్రములయ్యా, పరిశుద్ధడానికి వందనములు. యేసయ్యా, నీవు మా జీవితాలలో మేలు చేయటం మానడం లేదు తండ్రి. అయ్యా, మేలు చేయటం మా జీవితంలో నీవు తృప్తిపరచే దేవానికి స్తోత్రములు. అయ్యా, నీకు వందనములయ్యా. ఉదయకాల సమయంలో నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా దేవా, నీ యొక్క సన్నిధి చేత ప్రతి ఒక్కరిని నింపండి తండ్రి. యేసయ్యా, నీ మహిమ చేత నింపండి. యేసు, నీకే వందనములు, స్తోత్రములు తండ్రి. మా దేవా, నీకు వందనాలయ్యా తండ్రి. ఆరాధన సమస్తము తండ్రి నీవే నడిపించమని ప్రార్థిస్తుంటున్నాము నైనా. నాయన, ఎంతమంది అయితే వీక్షిస్తుంటున్నారో తండ్రి వారు కూడా నాయన కలిసి ఆరాధించుదురుగాక తండ్రి. అయ్యా, ఎంతమంది అయితే వీక్షిస్తుంటున్నారో వారి జీవితములలో కూడా కార్యము జరిగించమని ప్రార్థిస్తుంటున్నామయ్యా తండ్రి. ప్రభువా, ఈ యొక్క తరుణములో తండ్రి కేవలము నీకు మాత్రమే నేను సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లునుగాక తండ్రి. యేసయ్యా, నైనా నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి ఈ ఆరాధన అంతటినీ నీ యొక్క బలిష్టమైన హస్తములకి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధుడైన నామాన్ని బట్టి అడిగి మొరపెట్టి వేడుకొంచుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి ఈ యొక్క సమయంలో మరి రైజింగ్ రివైవల్ టీమ్ అండ్ అవర్ విత్ గాడ్ క్లోజింగ్ సెరమనీలో మొదటిగా వర్షిప్ స్టార్ట్ చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనములు. ఇది దేవుని ఆరాధించే సమయము, ఆయన్ని స్తుతించే సమయము. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక ఆరాధికుడు మరి ఎవరైతే ఆరాధన చేస్తుంటారో మరి మనమందరము కూడా దేవుణ్ణి ఆరాధించే వారిలాగా ఉండాలి. ఆయనకు ఆరాధన చేస్తే ఎంతో ఇష్టం అంట. ప్రార్థిస్తే మన ప్రార్థనలు పరలోకానికి వెళ్తాయి, కానీ ఆరాధిస్తే దేవుడు తన సన్నిధితో మరి దేవుడు మన మధ్య సంచరించే దేవుడిగా ఉంచున్నాడు. హల్లెలూయా. అటు ఇటు మనస్సులు లేకుండా, అటు ఇటు తలంపులు లేకుండా మన హృదయాలను దేవునికి అప్పగించుకొని మనము ఆరాధించే వారిలాగా ఉంటామా ఈ యొక్క సమయంలో? ఓ దేవా, నీకు వందనములు, స్తోత్రములయ్యా. అయ్యా, నీవు మా జీవితాలలో చేసిన మేలును బట్టి నీకు వందనములు. యేసయ్యా, నీకు స్తోత్రములు. ఆయనంట స్తుతించడానికి, ఆరాధించడానికి, కీర్తించడానికి కారణాలు ఏవి కూడా లేవంట. ఎందుకంటే ఆయనను స్తుతించడానికి, ఎందుకంటే ఆయన మనకు ఈ జీవితం ఇచ్చాడు, మనల్ని నిత్య నరకాగ్నిలో నుండి తప్పించేశాడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన ఎంత స్తుతించినా, మనము జీవితాంతము ఆయన స్తుతించినా కూడా మనము ఆయన రుణమును తీర్చుకొనలేము. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని స్తుతిస్తాము. శుభవేళ, స్తోత్ర బలి. తండ్రి దేవా, నీకేనయ్యా అనే పాట పాడుతూ ఆయన ఘనమైన నామాన్ని మనం స్తుతిస్తామా? హల్లెలూయా. హల్లెలూయా. శుభవేళ, స్తోత్ర బలి. తండ్రి దేవా, నీకేనయ్యా ఆరాధన, స్తోత్ర బలి. తండ్రి దేవా, నీకేనయ్యా. హల్లెలూయా. శుభవేళ, స్తోత్ర బలి. తండ్రి దేవా, నీకేనయ్యా ఆరాధన, స్తోత్ర బలి. తండ్రి దేవా, నీకేనయ్యా. శుభవేళ, స్తోత్ర బలి. తండ్రి దేవా, నీకేనయ్యా ఆరాధన, స్తోత్ర బలి. తండ్రి దేవా, నీకేనయ్యా. తండ్రి
శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా నన్నిలా చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా ఎల్రోయి ఎల్రోయి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ శాంతి నొసగువాడా యెహోవా షాలోమ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా రాఫా స్వస్థతనిచ్చువాడా యెహోవా రాఫా స్వస్థతనిచ్చువాడా స్వస్థతనిచ్చువాడా యెహోవా రాఫా స్వస్థతనిచ్చువాడా యెహోవా రాఫా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా 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 హల్లెలూయా మన దేవుని స్తుతిద్దామా దేవుని ఆరాధిద్దామా ఈ సమయంలో దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి ఎందుకంటే మనకు పరలోకం వెళ్ళినాక మనము నిత్యము దేవుని స్తుతించడమే మన పని అయి ఉంచున్నది హల్లెలూయా ఆయన స్తుతించడము ఆయన్ని ఆరాధించడము మనకు ఎంతో గొప్పగా ఉంచున్నది హల్లెలూయా దేవుని స్తుతిద్దాం ఈ సమయంలో ఎల్లప్పుడూ నిత్యము మన యొక్క సమస్యల యందు మన యొక్క పరిస్థితుల యందు మన యొక్క ఇబ్బందుల యందు మన ఇరుకుల యందు ఎందుకంటే ఆయన ఇరుకులో విశాలత కలగజేసేవాడు మన దేవుడు హల్లెలూయా కాబట్టి ఎప్పుడు ఎల్లప్పుడు దేవుని స్తుతిద్దామా ఆరాధిద్దామా యొక్క సమయంలో దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి అనే పాట పాడుకుంటూ హల్లెలూయా చప్పట్లు కొడుతూ ఈ యొక్క పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం ఈ యొక్క సమయంలో థ్యాంక్ యూ లార్డ్ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి
హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుని స్తుతిద్దామా, ఎందుకంటే ఆయన మన జీవితాలలో చేసిన మేలు ఎంతో గొప్పవి. ఈరోజు ఆయన మన జీవితాల్లో చేసిన కార్యములు ఎంతో గొప్పవి. కాబట్టి ఈరోజు మనము దేవుని స్తుతించే వారిలాగా ఉందామా. హల్లెలూయా. మరి ఈ యొక్క రోజు ఆయన చేసినటువంటిది, ప్రతిరోజు కూడా ఆయన లేకుండా మనకు ఏది కలగలేదు. హల్లెలూయా. ఇదే దినం ప్రభు చేసినది అని మనము పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క రోజు, ఏ రోజైనా సరే మనము ఆయన లేకుండా ఒక రోజు కూడా మనము జీవించలేము. హల్లెలూయా. ఈ రోజు మనకి ఇచ్చాడంటే, ఈ రోజు మనము సజీవ లెక్కలో ఉన్నామంటే మనము దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, హల్లెలూయా. దేవుడిచ్చిన ప్రతి ఒక్క మేలును బట్టి, దేవుడిచ్చినటువంటి ప్రతి ఒక్క ఈవిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిలాగా ఉండాలి, ఆయన కొనియాడే వారిలాగా ఉండాలి, ఆయన్ని ఆరాధించే వారిలాగా ఉండాలి. ప్రతి నిత్యము మనకు ఏమి ఉన్నా లేకపోయినా మనము దేవుని స్తుతించే వారిలాగా ఉండాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇదే దినం ప్రభు చేసినది. ఈరోజు మనము ఏదో బాధగా, సంతోషం, మనం ఏమో దుఃఖముగా ఉండనవసరం లేదు, కానీ మనము ఆనందముగా, సంతోషముగా దేవుని స్తుతిద్దామా ఈ యొక్క సమయంలో. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఇదే దినం ప్రభు చేసినది, ప్రభు చేసినది. ఉత్సాహించి స్తుతి పాడెదము, స్తుతి పాడెదము. ఇదే దినం ప్రభు చేసినది, ఉత్సాహించి స్తుతి పాడెదము. ఇదే దినం ప్రభు చేసినది. యేసే మార్గం, సిలువే మార్గం ప్రభు చూపినది, ప్రభు చూపినది. యేసే మార్గం, సిలువే మార్గం ప్రభు చూపినది, ప్రభు చూపినది. ఇదే దినం ప్రభు చేసినది, ఉత్సాహించి స్తుతి పాడెదము. ఇదే దినం ప్రభు చేసినది. యేసు రక్తంలో శక్తి ఉన్నది, యేసు రక్తంలో శక్తి ఉన్నది. యేసు నీ రక్తంలో, యేసు ఆత్మలో సంతోషం ఉన్నది, యేసు ఆత్మలో సంతోషం ఉన్నది. యేసు నీ ఆత్మలో. ఎవరు చెప్పగలరు ఆ యేసు ప్రేమను? ఎవరు చెప్పగలరు ఆ యేసు శక్తిని? ఎవరు చెప్పగలరు ఆ యేసు ప్రేమను? ఎవరు చెప్పగలరు ఆ యేసు శక్తిని? ఎవరు చెప్పగలరు ఆ యేసు ప్రేమను? ఎవరు చెప్పగలరు ఆ యేసు శక్తిని? యేసు రక్తంలో శక్తి ఉన్నది, యేసు రక్తంలో శక్తి ఉన్నది. యేసు నీ రక్తంలో, యేసు ఆత్మలో సంతోషం ఉన్నది, యేసు ఆత్మలో సంతోషం ఉన్నది. యేసు నీ ఆత్మలో, యేసు నీ ఆత్మలో. ఎంతమంది సంతోషంగా ఉంటున్నారు ఈ సమయంలో? సంతోషంగా ఉన్న వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దామా, ఆరాధిద్దామా ఈ యొక్క సమయంలో. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సంతోషం హృదయంలో పొంగుచున్నది, నే పాడేదన్, స్తుతించేదన్, నాట్యమాడేదన్. సంతోషం హృదయంలో పొంగుచున్నది, నే పాడేదన్, స్తుతించేదన్, నాట్యమాడేదన్. యేసు నాలో ఉండగా నేను ఊరకుంటాను, అది పొంగి 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 పొర్లుచున్నది. యేసు నాలో ఉండగా నేను ఊరకుంటాను, అది పొంగి 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 పొర్లుచున్నది.
తండ్రి. ఓ దేవానికి వందనములు. ఎన్నో మేలు చేశావయ్యా మా జీవితములో తండ్రి. నీవు చేసిన మేళ్లకు మేము ఏమి చెల్లించగలమయ్యా? అయ్యా, నీవు మరల చూపుతున్న కృపకు మేము ఏమి చెల్లించగలము దేవా? ఏవా నీకు వందనములయ్యా తండ్రి. నీకు కృతజ్ఞతలు తండ్రి. నీవు చేసిన మేళ్లకు నైనా, నీవు చూపిన కృపలకు తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా, మా యొక్క జీవితాలలో తండ్రి నీవు మేలు చేయటం మాటలేదయ్యా. ఓ దేవా నీకు వందనములు. నీవు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి మేము స్తుతులు చెల్లిస్తుంటున్నామయ్యా. ఇంతవరకు నీ యొక్క సజీవ లెక్కలో ఉంచినైనా మమ్మల్ని కాచి కాపాడి నీ కృప చేత రక్షించావయ్యా. యేసయ్యా నీకు వందనములు తండ్రి. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు తండ్రి వందనం యేసయ్యా. నీకు వందనాలు తండ్రి. బలహీనమైన మా ఎదుటనైనా తండ్రి ప్రభా, ఎటువంటి తండ్రి ప్రభానైనా మరి శక్తి లేని స్థితిలో, సొమ్మసిలిన స్థితిలో ఉన్న మమ్మల్ని నువ్వు లేవనెత్తిన గొప్ప దేవానికి వందనములు తండ్రి. అయ్యా, నేను బలహీనమైన మా ఎదుట నువ్వు చూపుతున్న కృప ఎంతో గొప్పదయ్యా తండ్రి. ఏ పాటి వారమని తండ్రి మమ్మల్ని ప్రేమించి నీవు కనికరించావు యేసయ్యా. నీకు వందనములు, నీకు స్తోత్రములు, నీకు కృతజ్ఞతలయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా అని పాట పాడుకుంటూ దేవుని స్తుతిస్తామా ఈ సమయంలో. హల్లెలూయా. దేవా నీకు వందనములు, నీకు కృతజ్ఞతలయ్యా. నీ మా జీవితములలో చేసిన మేలును బట్టి నీకు వందనములయ్యా. ఓ దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నీ కృతజ్ఞతలయ్యా. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. వందనం యేసయ్యా.
మా ప్రతి అవసరమును అక్కరయు నీవు తీరుస్తుంటున్న దేవా నీకు వందనములు. ఓ యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. చప్పట్లు కొడుతూ ఈ పాట పాడుతూ దేవుని స్తుతిద్దామా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అయ్యా నీ మంచితనం బట్టి స్తోత్రాలయ్యా. అయ్యా నీ మంచితనముకై నీకు వందనములు తండ్రి. యేసు నీకు వందనాలు, స్తోత్రములు. థ్యాంక్ యూ లార్డ్. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో
అండి ఆయనకు. మనం అంటే ఈరోజు ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా మన దేవుడు మనల్ని ప్రేమించే దేవుడిగా ఉంచున్నాడు. ఆయన ప్రేమ స్వరూపి. అందుకే కదా లేఖనములు చెబుతూ ఉంటున్నాయి దేవుడు ప్రేమ స్వరూపి అని. ఆయన ఎంతో ప్రేమమయుడు. ఆయన ప్రేమను కనికరమును చూపించడం ఎప్పుడు కూడా ఆయన మానలేదు. హల్లెలూయా. ఈరోజు మనము ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించే వాళ్ళలాగా ఉంటున్నామా? ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్న మనల్ని దేవుడు హెచ్చించి తన స్వరక్తం ఇచ్చి తన విలువైన రక్తం ఇచ్చి మనల్ని కొని ఉంటున్నాడు మన యేసయ్య. హల్లెలూయా. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉంటున్నాం. ఈ సమయంలో ఆయన స్తుతిద్దామా, ఆరాధిద్దామా. దేవా నీకు వందనములు, నీకు కృతజ్ఞతలయ్యా. ఎంత ప్రేమించావు తండ్రి మమ్మల్ని. ఎందుకంటే ఈరోజు ఆయన్ని మనం దేనితోనూ పోల్చలేమండి. హల్లెలూయా. మా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా నీకు వందనములయ్యా. అంటే నువ్వు రాజులకు మహారాజువు తండ్రి. నాయన నీ వంటి వారు ఎవరు లేరు తండ్రి. నీలాగా మమ్మల్ని ప్రేమించేవారు ఎవరు లేరయ్యా. నాయన నీలాగా తండ్రి ప్రభు మమ్మల్ని ఆదరించి ఓదార్చేవారు ఎవరు లేరేసయ్యా. దేవా నీకు వందనములు తండ్రి. నువ్వు మా శ్రమల్లో తోడైంచున్నావు. నీ వాక్యము ద్వారా మమ్మల్ని ఆదరించి ఉంచున్నావు తండ్రి. నీ మాటలతో మమ్మల్ని తృప్తిపరిచి ఉంచున్నావయ్యా తండ్రి. నువ్వు రాజులకు మహారాజు, మా మంచి కాపరివి, నజరేయుడా నీకు వందనములు, నీకు స్తోత్రములయ్యా. దేవా నీకు కృతజ్ఞతలు. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా అనే పాట పాడుతూ ఆయన స్తుతిద్దామా ఈ సమయంలో. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొడుతూ నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేము నీతో గనులైన వారిని అనే పాట పాడుతూ స్తుతిద్దామా. ఎందుకంటే ఆయనకు ఎవరు సమము లేరండి. ఆయన ఉన్నతమైన వాడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. వందనములయ్యా. ఆదరణ కలిగించే దైవమా నీకు వందనాలు నాయన. నీ వాక్యమేనైనా మమ్మల్ని వీడని అనుబంధమై నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ తండ్రి నీవు నాయన కార్యము జరిగిస్తున్న దేవా నీకు వందనములు, స్తోత్రములయ్యా. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం ఈ సమయంలో. థ్యాంక్ యూ లార్డ్. వాక్యమే కృపా వాక్యమే
నమ్మకమై నీ స్వాస్థమై తండ్రి మమ్మల్ని నీ ఎదుట నిలపాలని యేసయ్యా నీవి లోకముకు వచ్చి మమ్మల్ని రక్షించి ఉంటున్నావు. నీకు వందనములయ్యా. అయ్యా నీ మహిమాత్మతో మమ్మల్ని ముద్రించి ఉంటున్నావు దేవా. అయ్యా మేము నాయన ఇలాగ జీవించకూడదు, కానీ నాయన ఫలములతో జీవించే కృపను మాకు దయచేయము యేసయ్యా. నీకు వందనములు, నీకు స్తోత్రములయ్యా. అయ్యా తండ్రి, మేము ఏ పాటి వారము అయ్యా తండ్రి. నువ్వు మమ్మల్ని రక్షించావు, నువ్వు ప్రేమించావయ్యా తండ్రి. నువ్వు మనలో చూపుతున్నానైనా నీ ప్రేమకై కనికరముకై వందనములయ్యా. యేసు నీకు వందనములు, నీకు స్తోత్రములు. మరి ఆయన లేఖనము ఇలా చెప్తుంటున్నది కదా 8వ కీర్తనలో, యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎంతటా నీ నామము ఎంతో ప్రభావము కలది అని. ఆయన నామముకు ఎంతో ప్రభావం ఉంది, ఆయన నామము ఎంతో గొప్పది. ఈ లోకంలో మనము దేన్ని ఎక్కువగా ఆరాధించకూడదు, స్తుతించకూడదు, కానీ ఆయన ఘనమైన నామమును ఎప్పుడు మనము నిరంతరము స్తుతించి ఆరాధించి కొనియాడే వారిలాగా ఉండాలి. హల్లెలూయా. అందుకే కదా అక్కడ ఇంకొక మాట రాయబడి ఉంచున్నది, శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అని. హల్లెలూయా. ఈరోజు మన నోట ఆయన స్తుతి ఉండాలి. మన నోట మాత్రమే కాదు, చిన్నపిల్లలు, పెద్దవారు, యవ్వనులు, కన్యకలు, ఎవరి నోటిలో అయినా ఈరోజు ఆయన స్తుతి ఉండాలి. ఈరోజు ఆయన్ని మనము స్తుతించే వారిలాగా ఉండాలి, ఆరాధించే వారిలాగా ఉండాలి. మనము సంతోషంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించడము కాదు, మనము బాధగా ఉన్నప్పుడు దేవుని స్తుతించడం కాదు, కానీ ఎప్పుడు మనకు ప్రతికూల పరిస్థితులలో ఆయన
సానుకూల పరిస్థితుల్లో మనము మన దేవుని స్తుతించే వారిలాగా ఉండాలి. ఎందుకంటే మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే మన చుట్టూ ఒక కంచె, ఒక దుర్గం ఉంటుంది. ఏ విధమైన అపవాది యొక్క క్రియలు మన జీవితాలలో పని చేయలేవు. ఆమేన్, హల్లెలూయా. మన చుట్టూ మనము కంచెనుంచుకొని మనము దేవుణ్ణి ఎప్పుడు మన నోట ఎప్పుడు అంటే ఆయన స్తుతి ఉండాలి. ఎందుకంటే ఈ లోకములో ఆయన నామము ఎంతో మహిమ గలది, ఆయన నామము ఎంతో ప్రభావము గలది. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొంటకు వాడే పాటి వాడని. ఈరోజు నిజముగా మనల్ని జ్ఞాపకము చేసుకోవడానికి అక్కడ ఏమీ లేదు, కానీ ఆయన తన కృప చేత మనల్ని రక్షించి ఉంటున్నాడు. హల్లెలూయా. ఇదేదో మన గొప్పతనము లేకపోతే మనం ఏంటో అని కాదు, కానీ నిజముగా ఆయన ఉచితముగా మనల్ని తన కృప చేత నీతిమంతులుగా చేసిన దేవాది దేవునికే మహిమ, దేవాది దేవునికే స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నాము. చూసారా దేవునికి ఎంత ప్రేమ మనమంటే. మనల్ని దేవుని కంటే కొంచెము తక్కువ వాణిగా చేసి ఉంటున్నాడు. హల్లెలూయా. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. హల్లెలూయా. మరి అంతేకాదండి, వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి ఎంతంతటా నీ నామము ఎంతో ప్రభావము గలది. ఈరోజు అన్నిటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. ఏ సమస్యలున్నా, ఏ ఇబ్బందులున్నా, ఏ ఇరుకులున్నా, ఎటువంటి పరిస్థితులు గుండా మనము వెళ్తున్నా కూడా ఆయన మనకు వాటి నుండి తప్పించుకోగల శక్తినిచ్చాడు, అధికారం ఇచ్చాడు. మన నోటికి పని చెప్పి మనం నోటితో స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ మనము విశ్వాసంగా మనము పలకడము ద్వారా ఆయా సమస్యల నుండి మనము తప్పించుకొనగలము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి నిజంగా ఆయన కోసము కనిపెట్టేవారు చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఒక రోజు 2 రోజులు ప్రార్థించేసి లేకపోతే ఒక వారం, ఒక నెల ప్రార్థించేసి మరి ఇంకా జవాబు రాలేదని విడిచిపెట్టేవారు ఉంటున్నారు. కానీ ఆయన యందు మన నిరీక్షణ కలిగి ఉంటే ఆ నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచదు అంట. హల్లెలూయా. ఆయన యందు మనము నిరీక్షణ కలిగి ఆనందించమని లేఖనం చెప్తుంటున్నది కదా. ఈరోజు మరి దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాపలేవండి. అందుకే రోమా 8:35లో ఒక మాట ఉంటుంది, శ్రమ అయినను, కరువు అయినను, హింస అయినను, ఉపద్రవమైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, మరి ఏది అయినను కూడా క్రీస్తు యేసు ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రుడిగా నమ్ముచుంటున్నానని. ఎందుకంటే ఆయన లేఖనము సత్యమైనది. ఈరోజు మనము దేవుని స్తుతిద్దాము, ఆరాధిద్దాము, ఆయన ఘనమైన నామాన్ని రోజు మనం కొనియాడదాము. ఈ యొక్క భూమి మీద ఆయన ప్రభావము, ఆయన నామము ఎంతో గొప్పది. హల్లెలూయా. ఆయన కొరకు కనిపెట్టే వారిని ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపరచడు. అపవాది యొక్క ద్వారములో ప్రవేశించి ఒక ద్వారము గుండా మనల్ని బాధపెచ్చినాను. దేవునికి స్తుతించి ప్రార్థించినప్పుడు 7 ద్వారముల గుండా వాడు వెళ్ళిపోతాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆయన మనల్ని అయితే తలగా ఉంచాడు, కానీ తోకగా ఉంచలేదండి. రోమా 16:20 ప్రకారము సమాధానకర్త అయిన దేవుడు సాతానును మన పాదముల కింద శీఘ్రముగా అణగద్రొక్కించేశాడు. ఈరోజు వాడికి తల ఏమీ లేదు, తోక మాత్రమే ఉంచినది. ఈరోజు దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా తలగా ఉంచి ఉంటున్నాడు. హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెట్టు వారి తల ఎప్పటికీ దించబడదు. ఈ యొక్క పాట పాడుతూ దేవుని స్తుతిద్దామా, ఆరాధిద్దామా. ఈ యొక్క సమయంలో దేవానికి వందనములు, దేవానికి కృతజ్ఞతలు. తండ్రి, నువ్వు మమ్మల్ని తలగా ఉంచావయ్యా, నీకు వందనములు. తండ్రి, నైనా నీ వైపు చూస్తున్న వారి ముఖములెన్నడూ నాయన తెల్లబోవు. తండ్రి యేసయ్యా, మేము ఈరోజు సిగ్గుపడ అవసరము లేదు, అవమానమునైనా ఉండనవసరము లేదు. తండ్రి, మాకు ఏది కూడా అవసరము లేదు. ఎందుకంటే తండ్రి యేసయ్యా, నువ్వు మాకు విజయం ఇచ్చి ఉంటున్నావు. హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. నీ శక్తిన మహిమతోనైనా ప్రతి ఒక్కరిని నీవు నింపుతున్న తండ్రి, నీ సన్నిధి చేత మమ్మల్ని నింపుతుంటున్న తండ్రి, నీకు వందనములు. హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెట్టు వారి తల ఎన్నటికీ దించబడదు. యేసయ్య వైపు చూచుచున్న వారి ముఖములెన్నడూ తెల్లబోవు. యెహోవా కొరకు కనిపెట్టు వారి తల ఎన్నటికీ దించబడదు. యేసయ్య వైపు చూచుచున్న వారి
స్తోత్రములు తండ్రి. మా యొక్క పరిశుద్ధుడానికి వందనములయ్యా. ఇంతవరకు తండ్రి ప్రభువ నీ శ్రేష్టమైన నామాన్ని స్తుతించుటకు ఆరాధించుటకు తండ్రి నీవిచ్చినటువంటి కృపకై వందనములయ్యా. అయ్యా నీవు మాయలో ఉండి తండ్రి యేసయ్యా నీ సన్నిధితో నీ మహిమతో నింపి తండ్రి యేసయ్యా ఆరాధించే కృపనిచ్చిన దేవా మీకు వందనములు. అయ్యా ఎంతమంది అయితే లైవ్ ద్వారా యొక్క వర్షిప్ చూసి ఉంటున్నారో ఆయా వారి కుటుంబములను వారి జీవితములను తండ్రి నీ చేతులకి అప్పచెప్తుంటున్నామయ్యా. నీకు వందనములు. ఓ యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నేను సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధుడైన నామాన్ని బట్టి అడిగి మొరుపెట్టి వేడుకొంచుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి రైజింగ్ రివైవల్ టీమ్ సుశాంత్ బ్రదర్కి నేను థ్యాంక్స్ చెప్తుంటున్నాను. మరి మొదటిగా నేను వారికి కంగ్రాచులేషన్స్ చెప్తుంటున్నాను. మరి వారి రోజు క్లోజింగ్ సెరమనీ
ఆఫ్ అన్ అవర్ విత్ గాడ్ని చేయబోతుంటున్నారు. మరి దేవుడు వారు చేసే ప్రతి పనిలో దేవుడు వారికి తోడైంది, వారిని దీవించును గాక. మరి నాకు అవకాశం ఇచ్చినందుకు నేను మరి ఒకసారి థ్యాంక్స్ చెప్తుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.